మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణాలు చెప్తున్నారు, కానీ మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పడం లేదు. ఇంకా చెప్పడానికే ఉంది. ఒక పని చేయడానికి మన దగ్గర కారణాలుండాలి. ఆ కారణాలు నా దగ్గర ఉన్నాయి. కొన్ని పనులు చేయడానికి కారణాలు అవసరమైన కొన్ని పనులు చేయడానికి మాత్రం మన మనసు అంగీకారం కూడా కావాలి. మీ మనసు ఇప్పుడు మీరు చేయబోయేదాన్ని అంగీకరిస్తుందా లేదా అని అడుగుతున్నాను. కేతన నా చిన్నప్పటి ఫ్రెండ్. తనని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని నా మనసు చెప్తోంది. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. అమ్మా తల్లి, నీకు మొక్కుకొని నేను నిప్పుల మీద నడిచినందుకు అత్తయ్యకి ఆరోగ్యం కుదుటపడింది. రాహుల్ బాబుకి నా మీద అంతో ఇంతో కోపం తగ్గింది. ఇక జరగాల్సిందల్లా కేతన ఆయన చిన్ననాటి స్నేహితురాలు కాదు అని తెలియాలి. ఆ నిజం బయట పెట్టే అవకాశం, ధైర్యం నాకివ్వు తల్లి. అన్నీ సవ్యంగా ఉంటే కేతన ఒక మోసగత్తె అని, నేనే రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాలి అని చెప్పే అవకాశం నాకు కల్పించు తల్లి. వచ్చావా కేతనా? నీకోసమే చూస్తున్నాను. నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? అనుకున్న పని అయ్యే వరకు ఈ కేతన ఎప్పుడు వెనకడు వైదని నీకు తెలుసు కదా. ప్రతిదీ మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. జరగాలి కేతన, ఖచ్చితంగా జరగాలి. దీనికోసమే కదా మనం ఎదురు చూసేది. మన ప్లాన్లో మొదటి భాగం ఈరోజు పూర్తవుతుంది. ఈరోజు నాకు రాహుల్కి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అంటే మనం వేసుకున్న ప్లాన్లో మొదటి భాగం ముగుస్తున్నట్టే కదా. మంచి వార్త చెప్పావు కేతన. కానీ రెక్కలు రాగానే పక్షి గాల్లోకి ఎగరలేదు. ఆ రెక్కలకి కావలసినంత బలం వచ్చినప్పుడే ఆ పక్షి ఆకాశంలోకి ఎగరగలదు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి కూడా అంతే. ఎంగేజ్మెంట్ అనేది నీకు రెక్కల్లా కనిపిస్తున్నా మనం అనుకున్నది పూర్తిగా జరగడానికి అది సరిపోదు. ఎంగేజ్మెంట్ అయిపోగానే అతి త్వరలో ఆ అభిని కూడా వేదవతి ఇంట్లో నుండి గెంటేస్తుంది. ఆ తర్వాత నాకు అడ్డే ఉంది. ఇక నాకు రాహుల్కి పెళ్లి జరిగిపోతుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ చెప్పుకున్న ప్రతిదీ చేతల్లో జరగాలి. నీ మెడలో రాహుల్ కట్టే తాళి ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మనం అనుకున్నది జరిగినట్టు. అప్పటి వరకు చంకలు గుద్దుకుని సంతోషపడిపోకో. నువ్వేం కంగారు పడుకో. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. త్వరలోనే రాహుల్ నా మెడలో కట్టే తాళితోనే నీ ముందు ప్రత్యక్షమవుతాను. ఎదురు చూస్తూ ఉండు. ఇక వెళ్తాను. జాగ్రత్తగా ఉండు. ఓకే. ఎక్కడికి వెళ్ళంటుంది తను? వదినా, ఇప్పుడైనా కేతన కనిపించిందా? కనిపించింది. ఎక్కడ? వస్తూ ఆ స్టోర్ రూమ్ లో దాచుంచాను. ఏంటి, స్టోర్ రూమ్ లో దాచిపెట్టావా? మరి లేకపోతే ఏంటి? కనిపిస్తే నాతో పాటు తీసుకొస్తాను కదా. అడిగిన ప్రశ్నే అడిగి చంపుతున్నావు. బా, నిన్ను అడిగాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అదిగో కేతన వచ్చింది. కేతన, ఎక్కడికెళ్ళావు నువ్వు? నువ్వేమైపోయావో, ఎక్కడికెళ్ళావో అని మేమింత కంగారు పడుతున్నావో తెలుసా? అనుకున్నది ఎలాగో అవ్వడం లేదు కదా అని ఏ గూటి నుండి వచ్చావో ఆ గూటికే ఎగిరిపోయావనుకున్నాను తెలుసా. వదినా, నువ్వు కాసేపు ఆగుతావా? కేతన, నువ్వు చెప్పు, అసలు ఎక్కడికెళ్ళావు? ఎంగేజ్మెంట్ ఏ ఆటంకం లేకుండా జరగాలని
ఆ దేవుడికి దండం పెట్టుకుందామని గుడికెళ్ళాను. ఇంతలోనే ఎందుకు అంత కంగారు పడిపోయారు? ఆ, అదేంటి నేనేదో చేయకూడని పని చేసినట్టు అలా చూస్తున్నారు? నువ్వెక్కడికెళ్ళావని అత్తయ్య గారు అడిగితే గుడికెళ్ళావని అబద్ధం చెప్పాం. మేం చెప్పిన అబద్ధాన్ని నువ్వు నిజం చేశావన్నమాట. పోనీలే. సరే సరే, అదంతా పక్కన పెట్టు. నువ్వెక్కడికి వెళ్ళిపోయావా అని పెద్దమ్మ అడిగింది. ముందు పెద్దమ్మ కనిపించు, వెళ్ళు. హ్మ్, ఓకే. కీర్తన, వచ్చావా? ఇంట్లో ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళావు? నా గురించి తెలుసు కదా అత్తయ్య. ఆ పైవాడి అనుగ్రహం ఉంటే మనం తలపెట్టింది ఏదైనా తలకిందులు కాకుండా జరుగుతుందని నమ్ముతాను. అందుకే ఉదయాన్నే గుడికెళ్ళొస్తున్నాను. ఇదిగోండి, ప్రసాదం తీసుకోండి.